న్యూసెన్స్ చేసుకుంటూ ఏమంటారు గొడవలు చేస్తున్నా లేదంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం ఇమీడియట్గా మేము ఆపి టెస్టులు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు కదా గంజాయి టెస్ట్ కిట్ అంటారు దీన్ని ఇమీడియట్గా మీరు అక్కడే ఆపి దీంట్లో యూరిన్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో ఏమేమి తాగుతున్నారు అనేది మొత్తం రిపోర్ట్ వచ్చేస్తారు. మీరు ఆల్కహాల్ తాగుతున్నారా, గంజాయి తాగుతున్నారా, లేకపోతే ఇంకా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా, మీ కండిషన్ ఏందనేది ప్రతిదీ కూడా దీంట్లో చూపిస్తుంది. ఇది అక్యూరేట్గా ఉంటుంది. 100% మీరు మీ యొక్క క్యారెక్టర్ ఏందనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త. దయచేసి ఎవరైనా సరే అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే టాబ్లెట్స్ కానీ గంజాయి కానీ ఇంకా వేరే రకాల డ్రగ్స్ ఏమైనా వాడుతుంటే ఖచ్చితంగా అవి బంద్ చేసుకోవాలి. తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా అనుమానం వస్తే మా దగ్గరికి తీసుకురండి. మేము టెస్ట్ చేపిస్తాము. ఒకవేళ ప్రవర్తనలో మార్పు రాకపోతే రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది. ఆ సెంటర్లో కూడా పడేద్దాం. కానీ కాలనీలో న్యూసెన్స్ చేసుడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుడు, మీ ఇంట్లో మిమ్మల్ని గొడవ చేసుడు, కొట్టుడు, తిట్టుడు మీరు ఎంతకని భరిస్తారు తల్లిదండ్రులు. ఎవరైనా సరే ఏమైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే వెంబడే మాకు చెప్పండి. రీహాబిలిటేషన్ కూడా ఉంది. ఆల్రెడీ చాలా వరకు మన గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఆల్రెడీ మిషన్ పరివర్తన కార్యక్రమం తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు కదా. అందరికీ అవగాహన కలిగిస్తున్నాం. ఇక్కడి నుంచి అయినా ఎవరైనా ఎట్లాంటిది చేస్తే మాత్రం బరాబర్ కేసులు అవుతాయి. ఆ గంజాయి కిందనే పోతారు. మా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం, మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాం. అయినా కూడా మారట్లేరంటే మాత్రం కేసులు ఆల్రెడీ చాలామంది ఇప్పుడు రీసెంట్గానే ఒక 2-3 మంత్స్లోనే మనం ఒక 30 మందిని జైలుకి పంపించినాం. కాబట్టి జైలుకి పోతారా లేదంటే మార్చుకుంటారా ప్రవర్తన. ఇక రా బాబు, ఇకరా పోయి తీసుకొని రాపో. దాన్ని యూరిన్ శాంపిల్ తీసుకొని రాపో. చూశారు కదా, ఇమీడియట్గా చెకింగ్. తర్వాత తండ్రి వచ్చి మావాడు తాగుతలేడు సార్, లేకపోతే ఇంకేమన్నా లేదు సార్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పడకి చెప్పారు మావాడు మంచోడు సార్ అన్నా కూడా ఇది ప్రూఫ్ అన్నాడు. మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు టెస్ట్ చేసి సింపుల్గా రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఓకేనా? రైట్. అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.